సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే మనం దూల్పేటలో ఉన్నాం. సో దూల్పేటలో ఎక్కడ ఉన్నామంటే శంకర్ సింగ్ కళాకార్ వర్క్షాప్లో అయితే ఉన్నాం. సో చాలా దూరం నుంచి ఏపీ నుంచి మన హైదరాబాద్కి వచ్చి గణేష్ని అయితే బుక్ చేసుకురు. సో ఎంతకు బుక్ చేసిరు ఏందనే ఫుల్ డీటెయిల్గా అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న అందరు జై శ్రీ గణేష్ అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? కడప, ప్రొద్దుటూరు నుండి వస్తున్నాం. కడప నుంచి వచ్చారు. సో అన్న మీ యూత్ పేరు ఏం పేరు? వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ. ఈ 15వ వార్షికోత్సవం. గత 15 సంవత్సరాల నుంచి మనం దూల్పేట నుంచే ప్రొద్దుటూరుకు ప్రతి సంవత్సరం దూల్పేట రావడం, బొమ్మ సెలెక్ట్ చేయడం. ఇక్కడ ఉండే దాదాపు అన్ని కళాకారులలో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరి దగ్గర మెయిన్ కళాకారులు సుందర్ కానీ, ఇక్కడ కానీ గణేష్ సింగ్ కళాకారు కానీ, అజయ్ సింగ్ కానీ ప్రతి ఒక్క చోట ప్రతి బొమ్మ తీసుకున్నాం. ఈ శంకరన్న కాడ ఇది రెండో బొమ్మ, శంకర్ సింగ్ కళాకారు కాడ ఈసారి రెండో బొమ్మ. దీనికి ముందు కూడా మన పార్వతీ పరమేశ్వర్ కాన్సెప్ట్ వినాయకుడు చుట్టూ తిరిగేది ఇక్కడే తీసుకున్నాం. ఈ సంవత్సరం ఇది కూడా ఆంజనేయుడు రామ్లీల సంబంధించిన కాన్సెప్ట్ బేస్ మీద ఉంది. బాగుంది బొమ్మ, మంచి అమౌంటే చెప్పినాడు. తప్పదు కాబట్టి నచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అన్నకు మళ్ళీ రెండోసారి కూడా తీసుకోవడం. సో మన గణేష్ ఇదే తీసుకురా ఇప్పుడు? ఇదే. సో ఒకసారి మన గణేష్ని చూపాను. దీనిలో శంకర్ సింగ్ కళాకారు యొక్క ప్రత్యేకత ఏమంటే మనకు ఫ్లెక్సిబిలిటీ కోసం అని చెప్పి మొత్తం బాడీ పార్ట్స్ అనేవి సపరేట్గా వేరువేరుగా ఇస్తాడు. మనకు పైన కిరీటం కూడా సపరేట్గా ఇస్తాడు. మనకి ఎందుకంటే మేము చాలా దూరం కడప జిల్లాకు పోవాలా, మధ్యలో వైర్లు కానీ ఏదన్నా హైట్ మీద ఏమన్నా పొరపాట్లు జరగకుండా ఉండేదానికి కరెక్ట్గా 14 అడుగులకు ఎప్పుడూ కిరీటం కట్ చేసి సపరేట్ ఇస్తాడు. దాంతోపాటు బొమ్మలు కూడా ఏవైతే సపరేట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ హనుమాన్ కానీ లక్ష్మణ్ కానీ మనకు సపరేట్, ఇంతకుముందు శివపార్వతి గణేష్ కానీ సపరేట్గా ఇస్తాడు. దాంతోపాటు మూమెంట్ చాలా ప్రత్యేకత శంకర్ సింగ్ కళాకారులో. ఆ మూమెంట్లు గత సంవత్సరం ఈ సంవత్సరం బాగా నచ్చినాయి కాబట్టి శంకర్ సింగ్ కళాకారు నుంచి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరిగింది. సో మన గణేష్ హైట్ ఎంత అన్న? టోటల్ హైట్ 18 ఫీట్ వస్తుంది. 18 ఫీట్. ఇక్కడికి వచ్చేసి 14 ఫీట్ వస్తుంది. కిరీటం 4 ఫీట్ వస్తుంది. దానికి వెనక పక్క చక్రం రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ మూమెంట్ ఉంది. దాంతోపాటు హనుమాన్కు గుండెను చీల్చి సీతారాముడు విగ్రహాలు లోపల ఉండేది, అదొక మూమెంట్ ఉంది. లక్ష్మణుడు టోటల్ ఇప్పుడు అయోధ్య కాన్సెప్ట్ మీద ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అదే కాన్సెప్ట్ మీద మంచిగా చేసినాడు. సో ఇక్కడ తీసుకోవడానికి కారణము ఇది ప్రత్యేకత, సో మీకు చెప్పగలుగుతారా? ఆ ప్రత్యేకత ఏమంటే దూర ప్రాంతాలు పోయే వాళ్ళకు కొద్దిగా హైట్ రిలేటెడ్గా ఈయన ప్రతి పార్ట్ సపరేట్గా వేయడము, మనకు ఫ్లెక్సిబిలిటీగా చేయడము. ఇంకోటి అంటే కొద్దిగా మూమెంట్ ఓరియంటెడ్గా జనాలు బాగా లైక్ చేస్తున్నారు. ఇప్పుడు సింగిల్ పీస్ ఎట్లుండేది అట్లే ఉంటే కనుక అది కొద్దిగా ఓల్డ్ ఫ్యాషన్గా అయిపోయింది. కొద్దిగా మూమెంట్ ఉండే గణేష్ అయితే కనుక మనకు అన్ని విధాలుగా ప్రజలు లైక్ చేస్తారు. మన గణేషునికి ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. మనకు కూడా కొత్తగా ట్రై చేయాలా. గతంలో 13 సార్లు ఇక్కడే తీసుకున్నాం. మూమెంట్ అనేది ఎప్పుడు ఇంత కాన్సెప్టువల్గా లేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం బాగుంది కాబట్టి ఇక్కడే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు శంకర్ సింగ్ కళాకారు ఫినిషింగ్ కానీ అంత ఓకే, మీకు నచ్చిందా? ఫినిషింగ్ వరకు ఐస్ పెయింటింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అట్లే మనం ట్రాన్స్పోర్ట్ పోయేటప్పుడు కూడా బొమ్మ కూడా ఎక్కడే కానీ చిన్న పొరపాటు జరగకోకుండా పీట కానీ మొత్తం టోటల్ బాడీలో కానీ ఎక్కడే కానీ బాగా రిజిడ్గా బాగా పటిష్టంగా బొమ్మను తయారు చేస్తాం. అలా మీరు తీసుకెళ్ళంగానే ఆగమన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఆగమన్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మామూలుగా తీసుకెళ్లాలంటే ఇక్కడ నుంచి 40 స్పీడ్లో పోవాలి కాబట్టి కొద్దిగా మనకు 10 అవర్స్ 12 అవర్స్ పట్టేదానికి అవకాశం ఉంది. మధ్యలో ఆ వర్ణదేవుడు కరుణిస్తే మనకు కనుక ఏం ఇబ్బంది లేకుండా పెడితే 10 అవర్స్ కల్లా చేరవచ్చు. మధ్యలో ఏదన్నా వర్షం పడి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఓ 2 గంటలు పక్కన పెట్టుకొని 12 గంటల కల్లా వెళ్ళిపోతాం. రేపు సాయంత్రం 5 గంటలకు ఆగమన్ ప్లాన్ చేసాం. ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే సపరేట్ విగ్రహాలు ఉన్నాయి కదా, లక్ష్మణ్ విగ్రహము, మనకు హనుమాన్ విగ్రహము, రామ్లీలకు సంబంధించి రాముడు సీత, ఆ విగ్రహాలకు సంబంధించి సపరేట్ కవర్లు ఒకటి కుట్టించి దానికి సపరేట్గా స్టిచ్చింగ్ చేయించి ఎటువంటి ఇబ్బందులు ఎంత వాన పడినా కూడా మనకి ఏంటంటే ఈ బొమ్మ అనేది ఎంత జాగ్రత్తగా ప్రొద్దుటూరు పోతే మాకు అంత సంతోషం. మేము తరిచినా మాకు ఇబ్బందిలే. బొమ్మ ఎటువంటి పరిస్థితుల్లో ఇంత దూరం వచ్చి ఇంత లెక్క పెట్టి బొమ్మకి ఏదైనా జరిగితే మా వాళ్ళందరూ ఫీల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బొమ్మను అతి జాగ్రత్తగా బట్టలు నీట్గా ఇంటికాడి నుంచే స్టిచ్చింగ్ చేయించుకొచ్చి ఈ కొలతల ప్రకారంగా నీట్గా చేసుకొని పోతాం. ఇప్పుడు మన గణేశుడు ఎంత పడ్డది రేట్ అన్నమాట? మాకు పోయినసారి ఈసారి
ఇక్కడే తీసుకున్నాం కాబట్టి కొద్దిగా కన్సెషన్ ఇచ్చినాడు అన్న. ఆ కన్సెషన్ రేట్ ఇప్పుడు చెప్తే బాగుండదు. మనకు అబౌట్ 250 అబౌట్ 250 మన గణేష్ రేట్. మన గణేష్ రేట్ ఇంతకు ముందు 2 lakhs ఇచ్చాను. 2 lakhs. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మనకు ట్రాన్స్పోర్ట్ అదనంగా ఒక 70,000 వస్తుంది. 70,000 వస్తుంది. అంటే భోజనాలు, ట్రాన్స్పోర్ట్, మనకు ఇంకా మీరు చూస్తారు కదా లిఫ్టింగ్కు, లేబర్కు, మళ్ళీ పట్టకట్టేదానికి ప్రతిదీ. ధూల్పేట అంటే ఇక్కడ లోపల ఎంత లెక్క పెట్టాలనో లేబర్కు, క్రెయిన్కు దానికి సంబంధించి కూడా అంతే బయట వేయాల్సింది వస్తుంది. అంతా వినాయక చవితి అంటేనే అందరు ఇష్టంగా చేసుకునేది కాబట్టి లెక్క దగ్గర ఎవరు వెనకారని వీళ్ళు కూడా బాగా గ్రహించారు. దాని తగ్గట్టే మరి లెక్క తీసుకుంటారు, న్యాయం చేస్తారు. దానికైతే ఇబ్బంది. ఇప్పుడు తీసుకెళ్ళంగానే గణేష్ పూజలు కానీ ఎన్ని రోజులకి తీస్తారు మనం నిమజ్జనం? సెకండ్ సాటర్డే పడింది కాబట్టి 8వ రోజు. సెకండ్ సాటర్డే అందరికి అనుగుణంగా ఉంటుంది. అందరు ఇంటి దగ్గర ఉంటారు, హాలిడే కాబట్టి ఆ రోజుకు ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు కూడా మంచిగా ట్రస్ లైటింగ్ పెట్టి మంచి మంచి ఫైర్ వర్క్స్ పెట్టి ఎలక్ట్రిక్ ఫైర్ వర్క్స్ కొద్దిగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు నరసరావుపేట తప్పెట్లు, బృందావనం అని చెప్పి ఒక క్లాసికల్ డ్యాన్స్, ఒకటి కాంతార అని చెప్పి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది రాక్షసులది ఒకటి. ఆ డూప్స్ ఉంటాయి కదా, బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఆ డూప్స్ సంబంధించి ఒక డ్యాన్స్ కాన్సెప్ట్. అట్లా ఒకే చోట ఒక 4-5 కాన్సెప్ట్లు కలిపి మనం విసర్జనకు బయలుదేరుతాం. సో ఎన్ని డేస్కి తీస్తారు విసర్జన్ 8th డే ప్లాన్ చేస్తున్నాం సార్. సెకండ్ సాటర్డే సండే పడుతుంది కాబట్టి సెకండ్ సాటర్డే అందరు ఇంటి దగ్గర ఉంటారు. నిమజ్జనం అయిన తర్వాత సండే కూడా కొద్దిగా రెస్ట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్లాన్ చేస్తాం. చాలా మంది గణేష్ని తీసుకెళ్తారు కానీ పూజలు కానీ చేయడం లేదు కొందరు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మనకి ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే పొద్దున సాయంత్రం కంపల్సరీ పూజ జరగాల, ప్రసాదం ఇవ్వాలా, పూలు అలంకరించాలా దేవునికి. ఖచ్చితంగా పూజ లేనిదే ఆ రోజు గడవదు వినాయకునికి. వినాయకుడు ఒకరోజు ఇంట్లో 2 రోజులు ఇంట్లో పెట్టుకోనికే చాలా భారం అనమాట. అంటే అంత నిష్టగా ఉండాలి. భోజనం ఏదైనా నీసు ఉండకూడదు, పూర్తి వెజిటేరియన్ ఉండాలా. ఇంట్లోకి ఎవరు కూడా గుడ్డు తిన్నా కూడా లోపలికి వచ్చినా కూడా అది మనకు మంచిది కాదనేది ఎక్కువ మంది అనుకుంటారు కాబట్టి ఆ కాన్సెప్ట్తోనే ఉన్నాము. కాబట్టి మనం ప్రతిదీ ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి తగ్గట్టు కొంతమంది ఓన్లీ దీపారాధన చేస్తారు. మనం ఇంతకుముందు కర్ణాటక సైడ్ చూస్తుంటాం. ఆ వినాయకుని దగ్గర కూడా ఎవరు సందడి ఉండదన్నమాట. ఓన్లీ పొద్దునంతా అట్లే సింగిల్గా ఉంటుంది, దీపం ఒకటి ఉంటుంది. మళ్ళీ నైట్ టైం అందరు పనులు చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ కలిసి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. కానీ మా సైడు కడప జిల్లా సైడు మా ఆంధ్రాలో అయితే కంపల్సరీ పొద్దున సాయంత్రం ఒకటి కాదు, ఒక 8వ రోజు కాబట్టి ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఒకే రోజు 7-8 పూజలు కూడా వస్తాయి. 7-8 ప్రసాదాలు, 7-8 పూజలు బాగా మంచిగా అలంకరణ చేసి ప్రతిరోజు ఒక కాన్సెప్ట్తో ఒక డెకరేషన్ మాదిరి ముందు పక్క విజిట్కి వస్తుంటారు కాబట్టి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ చేస్తారు. ఇందులో మాది కొద్దిగా వైఎస్ఆర్ బ్రాండు, వైఎస్ జగనన్న బ్రాండు, మా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళ సహకారంతోనే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నుంచి మనకేంటంటే కొద్దిగా పాలిటిక్స్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళ తోడ్పాటు ఉంది. వాళ్ళని చూసుకొని మనం కూడా ప్రతిదీ మంచిగా చేస్తాం. మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది మీ ఏరియాలో? కానీ ఏరియాలో మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే మనము గొప్పగా చెప్పుకోవద్దు కానీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, బిఫోర్ ఇయర్ మనం ప్రొద్దుటూరులో బాగా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ గణేష్ ఆగమన గణేష్ విసర్జన బాగా చేసినాము. మనకు మంచి పేరు వచ్చింది. టాప్ 3లో కంపల్సరీ ఉంటాము. ఈసారి కూడా ఆ పేరుకి ఏం తీసుకోకుండా కంపల్సరీ అట్లే ఉండాలనేది ప్లాన్ చేస్తాం. ఇప్పుడు సపోర్ట్ అంటే రాజకీయ తరఫున సపోర్ట్ ఉందా, భక్తుల తరఫు నుంచి సపోర్ట్? రాజకీయం ఉంది, రాజకీయం సపోర్ట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు మనకు సహకరించాలా, మనకి ఏదన్నా ఇబ్బందులు జరగకోకుండా. అట్లే దాంతోపాటు మా వీధిలో సంబంధించి ప్రజలు కానీ ఎప్పుడైతే మనం స్టేజ్ స్టార్ట్ చేస్తాము పందిరి, ఆ రోజు నుంచే ప్రతి ఒక్కరు తలా ఒక చేయి వేస్తారు. అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఏదైనా సరే మంచి క్రేజీ ఫెస్టివల్ వినాయక చవితి. ఎప్పుడు కలవని విధంగా ప్రజలు ప్రతి ఒక్కరు బాగా కలుస్తారు, కుటుంబాలు బాగా కలుస్తాయి. అందరూ కొద్దిసేపు ఆహ్లాదకరంగా వినాయకుడు పూజకప్పుడు, విసర్జనప్పుడు, ఆగమనప్పుడు అందరూ కలుస్తారు కాబట్టి ఇది ఒక మంచి హెల్దీ ఫెస్టివల్. అందరూ చేసుకోలేదు. సరే, థ్యాంక్ యూ అన్న. మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. సో మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గర వచ్చి మన గణేష్ని మన ధూల్పేటలో ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి అతని వర్క్ నచ్చి సో మన గణేష్ని చూసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మూమెంట్, హ్యాండ్ మూమెంట్, అదేవిధంగా హనుమాన్ ఒక మూమెంట్ అనమాట. చాలా యూనిక్గా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ.